ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూలో భాగంగా అసలు బీసీలకు నిజంగానే రాజకీయంగా కానీ సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ వాళ్ళు బలపడుతున్నారు. అసలు జరిగినటువంటి ఎన్నికల్లో ఇటు సర్పంచ్ ఎన్నికలు కానివ్వండి, మున్సిపల్ ఎన్నికలు కానివ్వండి, రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో బీసీలకు సంబంధించినటువంటి న్యాయం ఎలా ఉండబోతుంది? అంటే పార్టీల పరంగా చూసుకున్నట్టయితే నిజంగానే పార్టీలో ఉన్నటువంటి వారు ప్రతిపక్షమైనటువంటి కానివ్వండి, లేకపోతే అధికార పక్ష నాయకులు కానివ్వండి, బీసీలకు తగు న్యాయం చేస్తున్నారా లేదా? అలాగే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి కూడా వారు చెప్పినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ఎలాంటి అడుగులు పడుతున్నాయి, దీనికి సంబంధించి కూడా బీసీల పోరాటం ఎలా ఉండబోతుంది, అలాగే మున్నూరు కాపు సంబంధించినటువంటి సామాజిక వర్గానికి ప్రభుత్వం ఏ విధంగా న్యాయం చేస్తే బాగుంటుంది, అలాగే వారికి రాజకీయంగా కానీ ఆర్థికంగా కానివ్వండి సామాజిక పరంగా ఎట్లాంటి న్యాయపరమైనటువంటి హక్కులు కల్పించే అవకాశం కావాలని చెప్పేసి వారు కోరుతా ఉన్నారు అనే అంశానికి సంబంధించి కూడా మనం మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు మన ఇంటర్వ్యూలో భాగంగా తెలంగాణ మున్నూరు కాపు పటేల్ సంఘం రాష్ట్ర అధ్యక్షులైనటువంటి కొండ దేవయ్య పటేల్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి అసలు ఏం జరుగుతోంది, తెలంగాణ రాజకీయాలకు సంబంధించి కూడా బీసీలకు సరైనటువంటి న్యాయం జరుగుతుందా, అలాగే మున్నూరు కాపు సంబంధించినటువంటి సామాజిక వర్గానికి ఎలాంటి న్యాయం జరిగితే బాగుంటుంది, ప్రస్తుతం జరిగినటువంటి ఎన్నికల్లో ఎంతవరకు గెలిచారు, ఎలా ఉంది అనే అంశాలు కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం దేవయ్య పటేల్ గారు. నమస్తే అండి. సో ఇట్ లాస్ట్ అయితే ఇటు సర్పంచ్ ఎన్నికలు అయిపోయాయి, ఇటు మున్సిపల్ ఎన్నికలు కూడా అయిపోయాయి. సో ఈ రెండు ఎన్నికలకు సంబంధించి కూడా బీసీలకు సంబంధించి రాజకీయ పార్టీలు, ఇటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అధికార పార్టీ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, ఇటు బీజేపీ కానివ్వండి, సరైన న్యాయం చేసిందని మీరు అంటారా? ఈరోజు సీట్లకు సంబంధించి కూడా అంటే సామాజికంగా వారు అక్కడ ఏదైతే వారు పోటీ చేస్తున్నారో ఆ సీట్లకు సంబంధించి కూడా మీకు సరైనటువంటి న్యాయం చేసిందని అంటారా? వారు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము రావాలని కుల గణనలో మరి 56% బీసీలకు ఉన్నారని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చూపించింది. 42% రిజర్వేషన్లు అమలు చేస్తాము, దాని తర్వాత మేము స్థానిక ఎన్నికలు పోతామని మరి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మరియు పిసిసి అధ్యక్షులు మన మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడినారు. కానీ వారు బీసీలకు మేము బీసీ సంఘాలను గుర్తించకుండా, బీసీ నాయకులను పిలవకుండా మేము బీసీ జేఏసీ ఏర్పాటు చేసుకున్నాము. దానికి ఆర్ కృష్ణయ్య గారు చైర్మన్గా ఉన్నారు, నేను బీసీ జేఏసీ స్టేట్ కన్వీనర్గా ఉన్నాను. ఇంకా చాలామంది జాల శ్రీనివాస్ గౌడ్ కానీ ఇంకా చాలామంది ఉన్నారు, ఎంతోమంది సంఘాల పేరిట ఉన్నారు. కానీ అందరం కలిసి మేము బీసీ జేఏసీ ఏర్పాటు చేసుకుంటే వాళ్ళు మమ్మల్ని పిలవకుండా వీళ్ళు ఎలక్షన్ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్న తర్వాత మేము సర్పంచ్ ఎన్నికల్లో మాకు ఎంత ఇచ్చినారు? 17% మాకు రిజర్వేషన్ ఇచ్చినారు. చూడండి, 42%. ఇటు రిజర్వేషన్ అమలు చేయకుండా కూడా కనీసం 42% కూడా మేము రిజర్వేషన్ అమలు కాకపోతే 42% మీకు మా పార్టీ పరంగా మీకు అవకాశం ఇస్తామని అప్పుడు ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. కానీ వాళ్ళు ఇవ్వలేకపోయినారు. 17% రిజర్వేషన్ వాళ్ళు ఇస్తే మేము ఎంత గెలిచినాము? 31% గెలిచినాము ఈరోజు సర్పంచ్లలో. 12,733 సర్పంచ్ స్థానాలు ఉంటే 12,733 సర్పంచ్ స్థానాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. 17% ఏమో గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది, ఏది రిజర్వేషన్ అని. దాని ప్రకారంగా మేము అదనంగా 17%కు 2,225 మేము బీసీ సర్పంచులు గెలవాలి ఈ 12,000 వాళ్ళు ఇచ్చిన రిజర్వేషన్కు. దానికి అదనంగా 22% మేము గెలిచినాము. అంటే 17%కి 22% అంటే 39.5% మేము గెలిచినాము. దానిలో ఎంత శాతం అంటే 2,738 మంది సర్పంచులు బీసీలు గెలిచినారు. అంటే వాళ్ళు రిజర్వేషన్ ఇవ్వకుండా కూడా 5,013 మంది సర్పంచులు మేము గెలిచినాము. చూడండి, మాకు రిజర్వేషన్ పరంగా వాళ్ళు ఇవ్వకున్నా కూడా. మరి దీనిలో మీరు ఇప్పుడు మున్సిపల్లో 116 మున్సిపల్ పట్టణ ఎన్నికలు జరిగితే 7 కార్పొరేషన్ ఎన్నికలు జరిగినాయి. వాళ్ళు ఇచ్చింది ఎంత? 31% రిజర్వేషన్ ఇచ్చినారు. ఏది మున్సిపల్ ఎన్నికల్లో మాకు 42% కూడా రిజర్వేషన్ ఇవ్వమని నేను మొన్న ఎన్నికల ముందు కూడా నేను ఇక్కడ ఈ ప్రైమ్ నైన్ టీవీ ఛానల్లో నేను మాట్లాడినాను. దానిలో అడిగినాము, కనీసము 17% 31కి వచ్చినారు. 31% ఇస్తే బీసీ రిజర్వేషన్ ఇస్తే మేము 30% అదనం గెలిచినాము. అంటే 60%, 30% జనరల్ స్థానాల్లో బీసీలు మా సత్తా చాటినాము. చూడండి, 61% మేము గెలిచినాము. బీసీల జనాభా 56% మాకు వాళ్ళు కులగణనలో ఇచ్చినారు. కానీ దానిలో మా మున్నూరు కాపులకు అన్యాయం జరిగింది. మాకు దానిలో మా జనాభాను తగ్గించి రాష్ట్ర ప్రభుత్వం చూపెట్టింది. దానిలో ఈరోజు చూడండి 60% మేము ఈరోజు బీసీలము ఈరోజు మున్సిపల్ ఎన్నికల్లో గెలిస్తే దానిలో మీ మున్నూరు కాపులు మా జనాభా ఎంత అండి? ఈరోజు బీసీలలో 20% ఉన్నాం. ఈరోజు
18 నుంచి 20% ఉన్నాం. ఈరోజు దాదాపుగా 18 దాకా వచ్చింది. ఇంకా కూడా ఇప్పుడు ఇంకా ఎన్నిక కొన్ని పెండింగ్ ఉన్నాయి. దానిలో కూడా మేము ఆల్మోస్ట్ 20% ఈరోజు మున్సిపల్ చైర్మన్లు జెండా ఎగిరేస్తాం. మున్నూరు కాపులు 60% మేము జెండా బీసీలు గెలిస్తే 20% మున్నూరు కాపులను గెలిచినాం ఈరోజు. మరి ఈరోజు మా జనాభా పరంగా మేము గెలిచినాము, బీసీల జనాభా పరంగా 60% గెలిచినాము. దీనిలో ఇప్పుడు మరి న్యాయం చేసిందంటే వాళ్ళు ఎప్పుడైతే 42% రిజర్వేషన్ అమలు కాలేదో వాళ్ళు కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళు పార్లమెంట్లో బిల్ పాస్ కాకపోతే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు మరి వారు క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకునేది ఉండే 42% రిజర్వేషన్ మనం ఇద్దాము. పార్టీ పరంగా మనము ఈరోజు బీసీల ఓట్లతోని అధికారంలోకి వచ్చినాము, ఈరోజు సీట్లో ఉన్నాము. ఈరోజు దీనిలో మేము 43 మంది ఈరోజు బీసీలకు ఈరోజు మరి ఫార్వర్డ్ క్యాస్ట్ ఎంతమంది ఈరోజు ఎమ్మెల్యేలు అయినారు, మినిస్టర్లు ఉన్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారు. బీసీలు ఎంతమంది ఉన్నారు ఈరోజు? వారు కూడా ఆలోచన చేయకుండా 17% సర్పంచులు ఇచ్చినారు, 31% మున్సిపల్ ఇచ్చినారు. దీనిలో మేము 60% ఈరోజు గెలిచి చూపించినాం. రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పుడు మీరు అన్నట్టుగా సర్పంచ్ ఎన్నికలు 17% అంటున్నారు, అలాగే మున్సిపల్ 31 అంటున్నారు. సో 1:2 అంటే డబుల్గా మీరు గెలిచి చూపిస్తున్నారు. మరి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఎన్నికలు కాబట్టి, మండల స్థాయి ఎన్నికలు కాబట్టి ఎంతవరకు రిజర్వేషన్ అమలు చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటారు? ఇప్పుడు ఒకటేనండి, 17% సర్పంచులు ఇస్తే 39.5 గెలిచినాము, 40% గెలిచినాము బీసీలలో. మరి ఈరోజు 30% మన మున్సిపల్ ఎన్నికల్లో ఇస్తే 61% గెలిచినాము. కార్పొరేషన్లో మాకు 3 ఇస్తే 4 గెలిచినాం. ఈరోజు మా బీసీల సత్తా చాటుతున్నామా లేదా? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. దానిలో మాకు బిల్ పాస్ చేయాలి. రేపు పొద్దున మేము 60% గెలిచినాం కాబట్టి మేము 60% ఇవ్వలేవు. కనీసం 50% అన్నా కూడా ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో మాకు రిజర్వేషన్ కల్పించాలనేది మేము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈరోజు. ఎందుకంటే ఈరోజు మేము చూపిస్తున్నాం గెలిచి. ఈరోజు మమ్మల్ని ఎంత వెనుకకు నెట్టేయాలన్నా, మోసం చేయాలన్నా, అన్యాయం చేయాలన్నా కూడా ఈరోజు ఏదో మా సత్తా చూపించేసి సర్పంచ్ ఎన్నికల్లో బలం చూపించినాము, మన మున్సిపల్ ఎన్నికల్లో చూపించినాం, కార్పొరేషన్ ఎన్నికల్లో చూపించినాము. దాని ప్రకారంగా మాకు ఎంపీటీసీ ఎన్నికల సమయంలోనే బీసీలను ప్రధాన అస్త్రంగా వారు ఏ పార్టీకైనా సంబంధించి కూడా వాళ్ళు మార్చుకోవడం జరుగుతుంది. వారు ఒక ప్రధాన అస్త్రంగా ఏమనంటే కదా బీసీల సంబంధించినటువంటి నినాదం ఎత్తుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. దీని మీద మీరేమంటారు? మీరు అనేదానిలో కరెక్ట్ ఉందండి. ఈరోజు 10-15 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో చూస్తున్నట్టయితే బీసీలకు సంబంధించి కూడా ఒక క్లారిటీ ఉండే ఎంతవరకు పర్సెంటేజ్ ఉంది అని చెప్పేసి. తెలంగాణ వచ్చిన తర్వాత ఆ బీసీల సంఖ్య పెరుగుతుందని దీనికి సంబంధించిన ఒక వాదనతో ఉండే, కానీ బీసీలు తక్కువగా ఉన్నారని చెప్పేసి కూడా చాలామంది అంటున్నారు. దీని మీద మీరేమంటారు? అలాగే నేను ఇందాక చెప్పినట్టుగా ఒక బీసీలనే ప్రధాన అస్త్రంగా మలుచుకుంటున్నారు, దాని మీద మీరేమంటారు? ఇప్పుడు ఒకటేనండి, మీరు రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేస్తున్నారు కాబట్టి చెప్తున్నాను. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎలా ఉండే, తర్వాత మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సాధించుకున్న తర్వాత బీసీలకు ప్రాధాన్యత ఎంత వచ్చింది, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వచ్చిన తర్వాత బీసీలకు ఎంత ప్రాధాన్యత వచ్చింది అనేది బీసీలలో చైతన్యం వచ్చింది. కాబట్టే మేము సర్పంచ్ ఎన్నికల్లో, మన మున్సిపల్ ఎన్నికల్లో, కార్పొరేషన్ ఎన్నికల్లో మా సత్తా చాటించడము. మీరు 56% కులగణనలో బీసీలు ఉన్నారని చూపించినారు. మేము 60% పై చీలుకున్నామని మేము చూపించి 60% ఈరోజు మున్సిపల్ ఎన్నికల్లో గెలిచి చూపించినాం. ఇంకెంత నిరూపణ చేసుకోవాలి? మేము ఈరోజు బీసీలను ఎంత రాజకీయంగా మీరు అధికారం కోసం వాడుకున్నా కూడా మేమైతే మా సత్తా చాటి మేము ఉన్నామని చూపిస్తున్నాం కదా ఈరోజు. అయితే దీన్ని పరిగణలోకి తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వము. దానిలో తీసుకొని మాకు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా రేపు పొద్దున మార్చి బడ్జెట్లో కూడా బీసీలకు ఎంత వాటా, మాకు కార్పొరేషన్లు ఎవరెవరు కార్పొరేషన్లు ఇస్తా అన్నావు ఆ కార్పొరేషన్లు ఇవ్వాలా. ఈరోజు చూడండి, మాకు 10 సంవత్సరాలు మేము బీఆర్ఎస్ ఉన్నప్పుడు కార్పొరేషన్ కావాలని నేనే 2 దశాబ్దం నుంచి కూడా నేను అప్పుడు కొట్లాడినాను బీఆర్ఎస్లో. తర్వాత కూడా మన కాంగ్రెస్ పార్టీలో కూడా దుద్దుల శ్రీధరబాబు గారు అసెంబ్లీలో మాట్లాడినారు. వారు ఏం చేశారంటే ఈరోజు మేము వెళ్ళినాము, దేవయ్య గారు మేము కార్పొరేషన్ ఇస్తామన్నాము, మేము పిలిచినాము, ముఖ్యమంత్రి గారు కలిసినారు, మీకు ఎందుకు ఇవ్వలేదని వారు అడిగినారు. నేను మొన్న ఒక వారం రోజుల ముందు కూడా ఈ మన మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినాక కూడా నామినేషన్ విత్డ్రాల్ రోజు కూడా నేను శ్రీధరబాబు గారిని నేను అడిగినాను, అయ్యా మీరైతే మరి బ్రాహ్మణుడు, మిమ్మల్ని మాట నమ్ముతాము, మరి మేము బీసీలము, మరి ఈరోజు ఒక మున్నూరు కాపులము, వెనుకబడ్డ మేము ఉన్నాము, మరి ఈరోజు రాజకీయంగా కూడా మాకు టికెట్లు ఇవ్వలే, మా వాళ్ళు ఒకరు గెలిచి 2 గెలిచినా కూడా మాకేం ప్రాధాన్యత ఇవ్వలేదు,
మాకు మున్నూరు కాపు కార్పొరేషన్ ఇస్తామని మీరు చెప్పినారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి 26 మంది మేము ఎమ్మెల్యేలు పోటీ చేసి మా వాళ్ళందరూ ఓడిపోయినా కూడా మీకు అందరికీ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినాము. మీరు కార్పొరేషన్ మాకు ఇచ్చినారా? ఇవ్వలేదు. నిధులు ఇచ్చినారా? ఇవ్వలే. ఇప్పటి వరకు కూడా మీరు 2 సంవత్సరాల్లో మున్నూరు కాపులకు మీరు చేసినది ఏమిటి అని నేను ఆ శీరబాబు గారిని గౌరవించి రిక్వెస్ట్గా అడిగిన, దండం పెట్టి అడిగినాను. వారు ఒకటే అన్నారు, మేము కార్పొరేషన్ పంపినాము, ఎందుకు మీకు రాలేదు అంటే, మాకు బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారండి, వారు కూడా నేను దాదాపుగా ఇంచుమించు వారితో మంచి సన్నిహితం ఉంది. వారు కూడా అప్పుడు తెలంగాణలో కూడా మన అప్పుడు కొట్లాడిన పార్లమెంట్లో కూడా కొట్లాడిన వ్యక్తి. మరి బీసీలలో ఈరోజు మా కార్పొరేషన్ ఇస్తామని బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, మరి ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ గారు మా మున్నూరు కాపు బిడ్డ, మరి ఆయన మరి వీళ్ళందరూ కూడా, మరి కొండ సురేఖ గారు, వీళ్ళందరూ హనుమంతరావు గారు, వీళ్ళందరూ కలిసి సీఎం గారిని కల్పించేసి ఇప్పటి ఏడాదిన్నర్థం కాలమైంది, ఇప్పటి వరకు కూడా మాకు కార్పొరేషన్ ఇవ్వకుండా మమ్మల్ని సొసైటీ చేయడానికి మాకు కారణం ఏంటని ఈరోజు నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతాను. మేమైతే సొసైటీ కావడానికి మేము గీత కార్మికులం కాదండి, మేము మున్నూరు కాపులమండి. వ్యవసాయం చేసుకునే కులం మాది, ఈరోజు పంట పండించే కులం మాది. ఈరోజు మీ గీత కార్మికులమా సొసైటీ చేయడానికి? మరి బీసీ మంత్రి గారిని కూడా ఈరోజు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారిని కూడా అడుగుతున్నా నేనైతే. నువ్వే మరి శీరబాబు గారు ఎట్టినట్టు మీకు మేనిఫెస్టోలో మాకు కార్పొరేషన్ ఇస్తామని పెట్టి మాకు అధికారంలో వచ్చినాక 100 రోజుల లోపల మీకు ఇస్తాము, మీకు ప్రతి జిల్లా కేంద్రంలో 2 ఎకరాల భూమి ఇస్తాము, హాస్టల్ బిల్డింగ్లు కట్టుకోండి, ఫండ్స్ ఇస్తాము, మీకు కోకపేటలో కూడా మీరు బిల్డింగ్ కట్టుకోలేదు, మేము ఇస్తామని చెప్పేసి మీరు ఈరోజు ఇచ్చినారు, ఇవ్వలేదు. ఈరోజు మేము కసి కొద్ది ఈరోజు 20 కార్పొరేషన్లు ఈరోజు జెండా ఎగరేసినాం. మున్నూరు కాపులం ఈరోజు 60% బీసీలం ఈరోజు జెండా ఎగరేస్తాం. ఈరోజు అయితే ఇప్పటికైనా కూడా మీరు ఈ మార్చి బడ్జెట్లో మాకు బీసీలకు బడ్జెట్ ఇవ్వాలి. మీరు ఎన్ని లక్షల కోట్ల బడ్జెట్ మీరు ఎంత ఉన్నదో మాకు సంబంధం లేదు. మాకు ఈరోజు మా స్థానికంగా ప్రతి ఒక్క మున్నూరు కాపు బిడ్డ కానీ, ప్రతి ఒక్క బీసీ బిడ్డ కానీ పేదరికం పోవాలి, చదువుకోవాలి, ఆర్థికంగా ఎదగాలి, ఏదన్నా చిన్న చిన్న ఉద్యోగాలు లేకుండా జనరల్ స్టోర్లో అది పెట్టుకోవాలని కూడా మాకు కార్పొరేషన్లు అనేది మాకు బీసీలకు రావాలి. మరి మా మున్నూరు కాపుకు కూడా ఇవ్వాలని కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి గారిని ఈరోజు తెలియజేస్తున్నాను. ఈరోజు మేము ఎన్నిసార్లు మీడియాల చుట్టూ ఎన్నిసార్లు మీటింగ్లు పెట్టి గొంతెత్తి అరిసినా కూడా మీరు మున్నూరు కాపులు తీసేసినారు. ఈరోజు మున్నూరు కాపులు 20 కార్పొరేషన్లో జెండా ఎగరేస్తున్నాము, ఈరోజు ఎగరేసినాము. ఈరోజు ఇప్పటికైనా మున్నూరు కాపులకు గుర్తించండి. 42% రిజర్వేషన్ మాకు అమలు చేయకుండా కూడా మేము 60% ఈరోజు గెలిచి చూపించిన బీసీల సత్తా చూపించినాము. ఈరోజు బీసీలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వము ఇంకా 3 సంవత్సరాలు మాకు ఈరోజు బీసీలకు న్యాయం చేయాలి, మా మున్నూరు కాపులకు న్యాయం చేయాలని కూడా నేను ఈరోజు కోరుతున్నాను. రైట్. ఒకటండి, ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ కాకుండా ఇటు బీఆర్ఎస్ కానీ ఇటు బీజేపీ కానీ ఈ ఎన్నికలు జరిగినటువంటి ఇప్పటివరకు జరిగినటువంటి ఎన్నికలు సర్పంచ్ కానివ్వండి, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి సరైన పద్ధతిలో మీకు బీసీ సంబంధించినటువంటి వాళ్ళకి కానివ్వండి, మున్నూరు కాపు సామాజిక వర్గానికి సరైన సీట్ల పంపకం జరిగిందా లేదా? ఒకటేనండి, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న 42% రిజర్వేషన్ ఇస్తానని వాళ్ళు ఇవ్వకుండానే ఏదో 17% సర్పంచ్ ఎన్నికల్లో, 31% మున్సిపల్ ఎన్నికల్లో వాళ్ళు ఇస్తే వాళ్ళు ఏమంటారు, అరే వాళ్ళు 42% రిజర్వేషన్ ఇవ్వలేదయ్యా, మేము ఎక్కడ ఇస్తామంటారు. వాళ్ళకి ఏముంటుంది, అధికారం లేరు కాబట్టి అధికారంలో వాళ్ళు రావాలి మళ్ళీ తర్వాత అనుకుంటారు కాబట్టి వాళ్ళ పార్టీలో ఉన్న బీసీలకు కొంతవరకు వాళ్ళు న్యాయం చేయడానికి కోసం ప్రయత్నం చేస్తారు. 100%గా ఎవరు ప్రయత్నం చేస్తున్నారంటే ఎవ్వరు కూడా ప్రయత్నం చేయలే. మీ 3 పార్టీలలో కూడా ఈరోజు బీసీలైనా మున్నూరు కాపులైనా మా సత్తా చాటినం అనే ఈరోజు నేను తెలియజేస్తాను. ఈరోజు వాళ్ళకి వాళ్ళు ప్రయత్నం చేసుకుంటారు. మేము కూడా బీసీల ఓట్లు మాకు రావాలి, రేపు పొద్దున మేము కూడా ఎక్కువ సీట్లు వేయాలి, ఎక్కువ మంది గెలిపించుకోవాలని భారతీయ జనతా పార్టీ మరి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మన బండి సంజయ్ గారు, పార్లమెంట్ సభ్యులు ఈరోజు కరీంనగర్లో కూడా మన మేయర్ జెండా కూడా ఎగరేస్తారు. మరి దాదాపుగా ఈరోజైతే అధికారంలో ఉన్నది కాబట్టి అంగు వచ్చినా కూడా అధికార పార్టీ ఎక్కువ శాతం వాళ్ళు వీళ్ళని తీసుకొని ఈరోజు మున్సిపాల్లో జెండా ఎగరేస్తారు. ఈరోజు అయితే ఇప్పుడు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. సో అయినటువంటి మాటలు ఏంటంటే బీసీలకు న్యాయం చేయాలన్నా కూడా అది కాంగ్రెస్ పార్టీలో సాధ్యము, బీసీలకు మేము సరైనటువంటి రాజకీయ భవిష్యత్తుకు ఉండాలనే ఉద్దేశంతో ఎక్కడైనా సరే బీసీలకు మేము ఒక పెద్దపీట వేసామని అన్నారు. దానిపైన మీరేమంటారు? ఒకటేనండి, ఈరోజు రెడ్డిలు ఎంతమంది మంత్రులు ఉన్నారండి క్యాబినెట్లో, అది చెప్పానండి మహేష్ కుమార్ గౌడ్ గారిని నేను అడుగుతున్నాను. ఈరోజు బీసీలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చినారో ఈరోజు ఇవ్వమనండి, నామినేటర్లు ఇవ్వు. ఈరోజు మీరు బీసీ బిడ్డగా మహేష్ కుమార్ గౌడ్ గారు మంచి నాకు అత్యంత సన్నిహితుడు. మేము స్పోర్ట్స్లో కూడా ఆయన ప్రెసిడెంట్గా, నేను వైస్ ప్రెసిడెంట్గా చేశాను. ఈరోజు నేను కరాటే స్పోర్ట్స్లో కూడా నేను మా జిల్లాలో ఈరోజు ఒక 35,000 మందికి శిక్షణ ఇప్పించినాను. 1,00,000 మందికి ఈరోజు పిల్లలకి ఈరోజు కరాటే శిక్షణ ఇప్పిస్తున్నాను నా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక ప్రెసిడెంట్గా. వారితో మంచి సన్నిహితం ఉంది, వారికి విజన్ ఉంది కావచ్చు.
కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు నొప్పించి రాహుల్ గాంధీ గారు నొప్పించేసి మరి బీసీలకు నామినేటెడ్ పదవులలో ఎక్కువ మందికి ఇవ్వమని అడుగుతున్నాను ఈరోజు అయితే మహేష్ కుమార్ గౌడ్ గారిని. మరి అది ఇచ్చినట్టయితే వారు నిజంగానే బీసీ బిడ్డనే. కాంగ్రెస్ పార్టీలో ఈరోజు ఎమ్మెల్యేలు గెలవకపోయినా మినిస్టర్ లేకపోయినా మిగతా వాళ్ళకైనా కూడా నామినేటెడ్ పదవులు రేపు ఎమ్మెల్సీలు ఉంటాయి, రాజ్యసభ ఉంటుంది, రేపు నా కార్పొరేషన్లు ఉంటాయి, రేపు దునియా ఉంటాయి. అవన్నిట్లలో బీసీలకు 100%గా మాకు ప్రాధాన్యత ఇవ్వు. ఏ కులంలో ఎంత సంఖ్య ఉందో ఆ కులం ప్రకారంగా ఇస్తే ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ గారిని నేను అభినందిస్తా అండి, గౌరవిస్తా. నేను నా గౌరవం ఉంది మహేష్ కుమార్ గౌడ్ అంటే. కూడా 42% రిజర్వేషన్ అమలు కోసం చూసుకున్నట్టయితే బీసీలకు సంబంధించినటువంటి నాయకులు ఆర్ కృష్ణయ్య గారితో కూడా పెద్ద ఎత్తున కూడా ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. మీరు ఇటు బీసీల న్యాయం కోసం కానివ్వండి, 42% కానివ్వండి, ఇటు కేంద్రంపై ఒత్తిడి తేయడం కానివ్వండి, ఇది ఎంతవరకు ముందుకు వెళ్ళింది? అలాగే భవిష్యత్తులో మీరు ఎలాంటి స్టాండ్ తీసుకోబోతున్నారు? మేము ఆర్ కృష్ణయ్య గారు ఈరోజు భారతీయ జనతా పార్టీలో మరి ఒక రాజ్యసభ సభ్యులుగా ఎంపీగా ఉన్నా వారు వారి పుట్టినప్పటి నుండిగా ఒక బీసీ సామాజిక వర్గానికి వారు పనిచేస్తున్నారో నేను నమ్ముతానండి. ఈరోజు నేను అందుగురించే వారితో పాటుగా వారు చైర్మన్గా ఉన్నారు, నేను ఒక బీసీ స్టేట్ జేఏసీ కన్వీనర్గా పనిచేస్తున్నాను. ఒకటే ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మేము మున్నూరు కాపు సమాజాన్ని 2 దశాబ్దాలుగా పోరాటం చేస్తూ ఒక యూనిటీ తెచ్చినాను కాబట్టి ఈరోజు 20% మా సంఖ్య పరంగా ఈరోజు మున్సిపల్లో జెండా ఎగరేస్తాము. సర్పంచాలు ఎక్కువ మంది గెలిచినాము. రేపు రాబోయే కాలంలో మాకు ఆర్థికంగా ఏ పార్టీలు కూడా మున్నూరు కాపులను గుర్తించి మాకు పథకాల రూపంలోగా నిధులు ఇవ్వలేక మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. అయినా కూడా రాజకీయాల్లో సత్తా చూపెడుతున్నాము. కానీ ఎన్నికలు వచ్చే వరకు ఏంటంటే పార్టీ స్టాండ్ మీద ఈరోజు ఎమ్మెల్యేలు కానీ ఎక్కువ సంఖ్యలో మేము గెలవలేకపోతున్నాం. రాబోయే రోజుల్లో తప్పకుండా మున్నూరు కాపులలో ఎవరే పార్టీలో ఉన్నా మున్నూరు కాపులను గెలిపించుకోవడానికి కొంచెం ప్రయత్నం చేస్తాము. ఈరోజు ఆర్ కృష్ణయ్య గారు నేను కానీ వారి నేతృత్వంలో ఇంకా బీసీ సంఘాలందరినీ కలుపుకొని రేపు రాబోయే కాలంలో బీసీలు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఎమ్మెల్సీలుగా ఉండడానికి కోసం మేము మా ప్రయత్నం అనేది కొనసాగుతుందని కూడా నేను తెలియజేస్తున్నాను. రైట్, ఇటు బీసీల కోసం పోటీ పడుతున్నారు, అలాగే సంబంధించి కూడా అటు మున్నూరు కాపు సంబంధించినటువంటి వారి యొక్క అభివృద్ధి కోసం కూడా పాట పడతా ఉన్నారు. మీరు ఈ రెండింటిని కూడా ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు అసలు? నేను పుట్టినది రైతు కుటుంబం అండి, సామాజిక ఒక రైతు కుటుంబంలో నేను పుట్టినాను కాబట్టి ఒక వేములవాడ దక్షిణ కాశీ పుణ్యక్షేత్రం రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో రాజరాజేశ్వరి అమ్మవారి భక్తుడుగా నేను ఒక మిథ్యాన సత్రం కట్టి ఈరోజు ఎంతోమందికి వసతి భోజనం ఏర్పాటు చేశాం. ఒక అయ్యప్ప స్వామి దేవాలయం కట్టినాను. ఒక ఆధ్యాత్మికంగా నాకు ఒక చింతన ఉంది. నాకు ఎందుకంటే పేదరికంలో పుట్టిన నా కులాన్ని బాగా చేసుకోవాలనుకున్నా 2 దశాబ్దాలు పనిచేశాను. ఈరోజు బీసీ సామాజిక వర్గం కూడా అందరినీ కూడా ఒక యూనిటీ తీసుకురావాలి. ఒక కులంతో కూడా ఒక ఓటు బ్యాంక్తోని ఎవరు రాజకీయాలు రారు కాబట్టి అటు బీసీలకు న్యాయం జరగాలి, ఇటు మున్నూరు కాపులకు న్యాయం జరగాలి. కాబట్టి ఈరోజు నేను 2 బ్యాలెన్స్ చేసుకుంటూ సామాజిక సులువ కొద్దీ రాజకీయంగా ఆర్థికంగా అందరూ కూడా బాగుండాలనే దానిలో నేను పనిచేస్తున్నానండి. దానిలో నేను ముందుకెళ్తున్నాను. తప్పకుండా ఆ రిజల్ట్ అనేది నాది ఈ రోజు నేను చూస్తున్నాను. ఈ రోజు అయితే సర్పంచ్ ఎన్నికల్లో మా మున్నూరు కాపులు ఎక్కువ మంది గెలిచినారు. మున్సిపల్ చైర్మన్లుగా మున్సిపల్ కౌన్సిలర్గా ఎక్కువ మంది ఈరోజు గెలిచినారు. బీసీలు కూడా ఈరోజు ఆర్ కృష్ణయ్య గారి నేతృత్వంలో మేము 42% రిజర్వేషన్ ఇవ్వకుండా కూడా మా ఉద్యమ పోరాటంలో ఈరోజు సర్పంచులు 40% లాక్కు వచ్చినారు. మరి ఈరోజు 60% మున్సిపల్లో కూడా మేము బీసీలు గెలిచేందుకు మేము కృషి చేస్తాము. కానీ ఏంటంటే ఈ 3 రాజకీయ ప్రధాన పార్టీలు ఈ బీసీలను గుర్తించాలి, మున్నూరు కాపులను ప్రతి ఒక్క కులాన్ని గుర్తించాలి. నేను ఒకటే కోరుకుంటాను. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీరు అధికారంలో ఉన్నారు, మీరు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇటు చూస్తున్నట్టయితే మీరు అన్నట్టుగా పొన్నం ప్రభాకర్ కానివ్వండి, ఈటల రాజేంద్ర కానివ్వండి, వాకటి శ్రీహరి గారు కానివ్వండి, తదితర నాయకులు కూడా చాలా మంది ఉన్నారు. ఇటు బీఆర్ఎస్ పార్టీలు కూడా చూసుకున్నట్టయితే చాలా మంది కూడా ఉన్నారు. బీజేపీలో కూడా చాలా మంది బీసీ నాయకులు ఉన్నారు. ఎందుకు మీ ఉద్యమానికి సంబంధించి అంటే బీసీల ఉద్యమానికి సంబంధించి కూడా ఉవ్వెత్తున ఎగసి పడడం లేదు? ఎందుకు? మా వాళ్ళే తొక్కి పెడుతున్నారు. మా బీసీ నాయకులే మమ్మల్ని నెత్తి మీద షడ్డగోపంలాగా టెంపుల్కి వెళ్తే పెట్టినట్టు ఆ నెత్తి మీద కిరీటం పెడతలేరు, చేతి పెట్టి కిందికి దొక్కుతున్నారు. ఎందుకంటే బీసీలు ఎక్కడండి? ఇప్పుడు ఈరోజు రెడ్డిలు, రావులు, కమ్మలు వీళ్ళందరూ కూడా అధికారంలో వాళ్ళు కాంట్రాక్టులు చేసి రాజకీయంలో వచ్చి బాగా డబ్బులు సంపాదించుకున్నారు. మా బీసీలకు ఎక్కడండి? ఆ రోజు కూలినాలి పని చేసుకోవాలా, వ్యవసాయం చేసుకోవాలా, కుమ్మరి కమ్మరి గీత కార్మికులు కానీ మేము ఎక్కి బతకాల్సిన బీసీలలో ఈరోజు మాకు చైతన్యం ఎక్కడ? చైతన్యం వచ్చింది కానీ రాజకీయంగా మాకు డబ్బు లేక ఈరోజు మేము వెనకబడిపోయి మాదంలో ఉన్న కొంతమంది నాయకులు రాజకీయంగా ఎదిగిన వాళ్ళు మమ్మల్ని గుర్తించలేక మమ్మల్ని తొక్కిపెట్టి ఈరోజు ఈ ఉద్యమాన్ని అణగదొక్కేస్తున్నారు. ఈరోజు ఉద్యమం అణగదొక్కపోతే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికల ముందు మమ్మల్ని పిలిచేది కదా, పిలవలేదంటే మీరు అర్థం చేసుకోండి. అయినా మేము ఈరోజు సత్తా చాటినాం కదా. ఈరోజు అందుగురించి చాలా మంది మా కులంలో ఓడిపోయినారు, అన్నిట్లలో కూడా ఓడిపోయినారు. వాళ్ళు చైతన్యం రావాలి. ఎవరైతే నేను ఒక్కటేనండి,
ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు బీసీ నాయకుడు ఫస్ట్ వారి కులాలని గౌరవించాలండి. వారి కులాన్ని డెవలప్ చేసుకోవడానికి కోసం నమ్మకం అనేది కలిగించినట్టయితే ఆ కులంను అప్పుడు రేపు ఆయన ఓటు బ్యాంకుగా మారుతుంది. వారితో పాటుగా ఆ ఒక రాజకీయ నాయకుడికి అరే వీళ్ళు వాళ్ళ కులంను బాగా చేసుకుంటుండే వీళ్ళకి మనం ఓటేస్తే మనకు కూడా న్యాయం చేస్తాడని ప్రతి ఒక్క దగ్గర కూడా బీసీలలో ఎక్కువ మంది గెలవడానికి రాజకీయంగా ఉపయోగపడుతుంది. కానీ ఈరోజు ఉన్న స్టంట్ ఏంటంటే ఎవరైతే ఆ రాష్ట్ర అధికారంలో ఉంటారో ఎవరైతే వాళ్ళ పార్టీలు ఉంటారో వాళ్ళ కొమ్ము కాస్తారు కాబట్టి మా బీసీలకు ఈరోజు అన్యాయం జరుగుతుందని తెలియజేస్తాను నేను. బట్ ఒకటండి, గడిచిన ఈ యొక్క తెలంగాణ ఉద్యమంలో చూసుకున్నట్టయితే కానివ్వండి, తెలంగాణ ఉద్యమంలో కూడా బీసీల పాత్ర అసలు వర్ణించలేని విషయం. నిజంగా చాలామంది కూడా బీసీలు కూడా ఎంతోమంది వారి యొక్క లాఠీ దెబ్బలకు కానివ్వండి తెలంగాణ ఉద్యమంలో చాలా మటుకు కేసులు అయ్యాయి. సో గడిచిన బీఆర్ఎస్ హయాంలో చూసుకున్నట్టయితే అక్కడ అప్పుడు న్యాయం జరిగే అవకాశం ఏమైనా కనబడిందా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో ఎందుకు న్యాయం జరుగుతుంది అనుకోవచ్చు? అప్పుడు కొంతవరకు అయితే ఆ కేసీఆర్ గారు అయితే కొన్ని కులాలకు మాత్రము ఈ మన ఏది ఫండ్స్ అనేది కార్పొరేషన్ పేరు పెట్టినో లేకపోతే గొర్రెలు బర్రెలు మనకు దాని పేరు పెట్టినో పద్మశాలకు కొన్ని యూనిట్లు దానిలో డబ్బులు ఇచ్చినాడు. కేసీఆర్ హయాంలో చూసుకున్నట్టయితే అప్పుడు ఇచ్చినాడు కానీ మాకైతే రాజకులకు సంబంధించి కూడా ఉచిత కరెంట్ కానివ్వండి, కుమ్మరి వాళ్ళకి కుమ్మరి పనులు కానివ్వండి, వడ్రంగి వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలు కానివ్వండి, అంటే కుల విభజన అనేది చాలా జరిగింది. ఇటు ఎవరికి వారికి కూడా సంబంధించి కూడా వారి పనిముట్లు కానివ్వండి వారి వృత్తిపరంగా కూడా వాళ్ళకు డివైడ్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా మళ్ళీ బీసీలోకి రావడం జరిగింది. అంటే వీళ్ళందరూ కూడా బీసీ బిడ్డలే. సో ఎందుకు ఇన్ని జరిగినప్పటికీ కూడా బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ మీద ఎందుకు వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయలేకపోయారు? దీని మీద మీరేమనుకుంటారు? అసలు బీసీలను ఒక ముఖ్యమంత్రి కానిస్తారా అంటే ఈరోజు సమాజంలో ఉన్న అగ్రవర్ణ కులాలు వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, మా బీసీలను కొనేస్తారు. మాకు దగ్గర డబ్బులు లేక ఏంటంటే కొంతమంది నాయకులు అమ్ముడు పోయి మేము రాజకీయ మాకు మా కుల సంఘ నాయకుడు అని మేము గొప్పలు చెప్పుకుంటాము, వాడు పోయి అమ్ముడు పోతాడు, అక్కడ మాకు బీసీలకు న్యాయం జరుగుతుంది. మళ్ళీ మేము కొత్తగా ఒక బీసీ కుల సంఘం నాయకుడిని తయారు చేసుకునే వరకు ఈ పుణ్యకాలం గడుతుంది. ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినాయి మాకైతే. మీరు చెప్పండి, మేము మనకు తెలంగాణ బంద్ పెట్టినాము, మరి ఆ రోజు అన్ని పార్టీలు బంద్ ప్రకటించినారు. మరి ఎలక్షన్లకు ముందు రాష్ట్ర ప్రభుత్వము బీసీలను పిలిచి సంఘ నాయకులతో మీటింగ్ పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు? ఎక్కడో వాళ్ళు కొనేసినారు. ఇక్కడ మళ్ళీ మాకు ఎవరండి ఈరోజు ఒక కొండ దేవన్న తప్ప ఆర్కృష్ణయ్య గారు తప్ప ఎవరో ఒక 4-5 మాట్లాడుతారు బీసీల కోసం. ఈ 2.5 కోట్ల మందికి ఎవరు మాట్లాడుతున్నారు చెప్పండి? మా కులంలో కూడా 50 లక్షల మంది ఉన్న మున్నూరు కాపులలో కూడా ఎవరు వచ్చి మాట్లాడుతున్నారు? ఆర్కృష్ణయ్య గారు దీనిపైన కూడా పార్లమెంట్లో స్పందించలేదు. పార్లమెంట్లో అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వలేదని చెప్పేసి ఒక వాదన అవుతుంది. దీని మీద నేను అడిగానండి. నేను పార్లమెంట్లో మొన్న కూడా వెళ్ళాను. రాజ్యసభ రైట్, మీరు మంచికి వచ్చానండి. ఇది పార్లమెంట్లో నేను వెళ్ళినప్పుడు కూడా నేను అడిగాను. అప్పుడు వీళ్ళందరూ కూడా పార్లమెంటు ముందు ప్లై కార్డ్స్ పట్టుకుని రాజకీయ నాయకులు మా వి హనుమంతరావు గారితో పాటుగా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ మా బీసీ సంఘం నాయకులు కూడా నిలబడ్డారండి. నీకు నిలబడడం కాదండి, రాహుల్ గాంధీ గారు 230 మంది మరి ఎంపీలు ఈరోజు ఉంటే పార్లమెంటులో నువ్వు బిల్లు పెట్టాలి కదా. నాకు ఒకటి, ఓటుకు చోరీ కేసులో నువ్వు ఎన్నిసార్లు పార్లమెంటు స్పందించినావు? మరి ఎందుకు ఈరోజు బీసీల గురించి నువ్వు ఎందుకు స్పందించలేదు? బిల్లు పెట్టలే. అదే బీఆర్ఎస్లో వాళ్ళకి బలం లేకున్నా కూడా వాళ్ళు బిల్లు పెట్టినారు. మేము ఆ రోజు ఆర్కృష్ణయ్య గారు కూడా మేము కూడా వి హనుమంతరావు గారికి వీళ్ళందరికీ చెప్పినాను, అరే మీరు మాట్లాడండి అయ్యా, మీ ఎంపీలతో కనీసం 8 మంది ఎంపీలు ఉన్నారు, రాహుల్ గాంధీ గారి దగ్గరికి వెళ్ళి మీరు ఒక ప్రైవేట్ బిల్లు పెట్టమనండి. ఇప్పుడు కాకుండా నెక్స్ట్ టైం పార్లమెంట్లో కూడా ఈ బిల్లు పాస్ అవుతుంది, బీసీలకు న్యాయం జరుగుతుంది అని అన్నాము. వాళ్ళే పెట్టకపోతే ఆర్కృష్ణయ్య గారు ఎక్కడ చేస్తారంటే ఆర్కృష్ణయ్య గారు 42% రిజర్వేషన్ ఇస్తాను, నేను బీజేపీ పార్టీ అధికారంలో తీసుకురండి అని అడగలే కదా. ఎవరు అడిగారు? కాంగ్రెస్ పార్టీ అడిగింది. కాంగ్రెస్ పార్టీ బాధ్యత, వీళ్ళు పెట్టాలి, వీళ్ళు పెట్టలేదు. పెట్టకుండా కూడా ఈరోజు మా బీసీల సత్తా చూపిస్తున్నామా లేదా? ఈరోజు వాళ్ళకు రేపు పొద్దున వచ్చే ఎన్నికల్లో రాజ్యాధికారం భారతీయ జనతా పార్టీ కావాలనుకున్నప్పుడు బిల్లు పెడతారు కావచ్చు, మోడీ గారితో ప్రధానమంత్రి గారితో బిల్లు పాస్ చేయిస్తారు కాబట్టి. అనగానే చాలా మంది కూడా ఏమనుకుంటారంటే అగ్రవర్ణానికి చెందినటువంటి కులంగా కూడా భావిస్తూ ఉంటారు. దీనికి సంబంధించి కూడా కార్పొరేషన్ అవసరం లేదు, వాళ్ళ కార్పొరేషన్కి అంతా వాళ్ళు ఆల్రెడీ అభివృద్ధి చెందినటువంటి కులంగా వాళ్ళు భావిస్తూ ఉన్నారు చాలా మంది కూడా. దీని మీద మీరేమంటారు? మీరు ఒకటేనండి, ఈరోజు హైదరాబాదులో అక్కడ కేశవరావు గారు, వి హనుమంతరావు గారు, మరి మా గంగ్ల కమలాకర్ గారు, మరి ఇంకా జోగు రామన్న గారు, కొంతమంది అప్పుడు కాలంలో వాళ్ళందరూ పుంజాల శివశంకర్ గారు, ఈ తర్వాత డి శ్రీనివాస్ గారు, వీళ్ళందరూ ఉండిరండి. ఎంతమంది రండి? మేము ఎంత అండి, ఈ 10 ఏళ్ళు ఉంటాయి. పిరికెడ్ మందితో ఈరోజు 50 లక్షల మంది మున్నూరు కాపులు పేదరికంలో లేకుండా అగ్రవర్ణాలుగా ఉన్నారనేది ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తే మాకు ఎంత అన్యాయం జరుగుతుందో మీరు చెప్పండి. ఈరోజు నేను 20 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్న ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసి కూడా మున్నూరు కాపు కులం కోసం ఈరోజు బాగా చైతన్యం రావాలని పోరాటం చేస్తున్నా. ఈరోజైతే
నేను కూడా వేములవాడలో కూడా 3 సార్లు చైర్మన్ అయ్యేది కూడా కుల సంఘం అధ్యక్షుడిగా రాష్ట్ర అధ్యక్షుడు ఉండి కూడా ఓడిపోతూ వస్తున్నామండి. ఎమ్మెల్యేగా పోటీ చేసి కూడా ఎందుకు మరి ఓడిపోతూ బీసీలకు వస్తున్నాను. సంబంధించి ఎందుకు కానివ్వండి, కులం కోసం మునుర్కాపు పనిచేస్తున్నాను, సంబంధించి నేను ఎందుకు కులం ఐక్యత కోసం ఇంత పనిచేస్తున్నాను. ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఇది ముందుకు సాగడం లేదు? ఇటు మునుర్కాపు కానివ్వండి, మీరు అన్నట్టుగా బీసీ రిజర్వేషన్ కానివ్వండి సంబంధించి కూడా ఎందుకు మీరు అంటున్నారు అయినప్పటికీ కూడా మేము ఓడిపోవడం జరుగుతుంది, ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయి అనుకోవచ్చు? ఇక్కడ ప్రభుత్వ వైఫల్యం ఒక్కటేనండి, అనుకోవచ్చా? స్వతహాగా కింద ఉన్నటువంటి మన వాళ్ళే ఇలా చేశారనుకోవచ్చు. 100%. ఇప్పుడు కొండదేవుల లాంటి వాళ్ళు ఈరోజు రాష్ట్రంలో ఈరోజు వాళ్ళ మున్నూరు కులం కోసం 2 దశాబ్దాల నుంచి పోరాటం చేస్తుండు. వీరి కుటుంబం కానీ వీరి ఫ్యామిలీ కానీ బయటకు వస్తే రేపు పొద్దున ఎలా ఉంటుంది అనేది కూడా నా మీద ప్రతిసారి కూడా అన్యాయం జరుగుతుంది. నా మీద ఒక ఇది చేస్తున్నారు. ఈరోజు అయినా నేను ఒకటే, ఈరోజు నా కుటుంబము నేను రాజకీయాల్లో రావడం కాదండి. నా కుటుంబం అంటే మున్నూరు కాపులు అందరూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 50 లక్షల పైచిలుకున్న వాళ్ళందరూ రాజాధికారంలో రావాలి, యూనిట్ రావాలని నేను పోరాటం చేస్తున్నాను. కాబట్టి ఈరోజు 20 మున్సిపాలిటీలు ఈరోజు జెండా ఎగరేస్తున్నామని కూడా నేను బల్లగుద్ది చెప్తున్నాను. 60% బీసీలలో 20% మేము ఈరోజు ఆ జెండా ఎగరేస్తాం. చైతన్యం వచ్చింది. అన్ని కులాలు కూడా ఈరోజు మున్నూరు కాపులను నమ్ముతున్నాయి కాబట్టి ఈరోజు ఎగరేస్తున్నాం. చివరిగా మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు? రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి కూడా ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి మీరు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అలాగే బీసీ వర్గాలకు సంబంధించినటువంటి నాయకులకు కానివ్వండి, బీసీ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకటేనండి, మాకు ఏదైతే 42% రిజర్వేషన్ ఇవ్వలేకపోయినారో కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం, మీరు ఎట్టి పరిస్థితుల ఇప్పుడు ఇవన్నీ అయిపోయినాకన్నా కూడా మాకు 42% రిజర్వేషన్ అమలు చేయాల్సిన బాధ్యత మీది ఉందండి. మాకు ఉద్యోగాలలో అవకాశాలలో మా పిల్లలు బీసీ పిల్లలందరూ చదువుకోవాలి, రేపొద్దున ఆర్థికంగా సామాజికంగా ఎదగాలి అంటే మీరు 60% రిజర్వేషన్ మాకు ఏదైతే మనకు తమిళనాడు తరహాలో మాకు రిజర్వేషన్ పిల్లల ఉద్యోగ విషయాల్లో మాకు 60% రిజర్వేషన్ మాకు ఇప్పించాలి. 42% రిజర్వేషన్ మాకు అమలు చేయాలి. రేపొద్దున ఈ మార్చి బడ్జెట్లో మాకు బీసీలకు ప్రతి ఒక్క కులానికి మీరు కార్పొరేషన్లు ఇస్తానన్నారు, ఫండ్స్ మాకు ఇవ్వాలి. మాకు సరిపోయే ఫండ్స్ మీరు ఇవ్వాలి. ఎప్పుడు కూడా 2 సంవత్సరాలు మా దగ్గర ఫండ్స్ లేవని దాటేసి మాకేం చేయలే, కానీ ఫండ్స్ ఇవ్వాలి. రేపొద్దున నామినేటర్లలో ప్రతి దానిలో కూడా ప్రతి ఒక్క కులాన్ని కూడా రాజకీయంగా మరి సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ రాజ్యాధికారంలో కూడా మాకు వాటా ఇవ్వాలని కోరుతున్నాను. మరి ఎప్పుడు కూడా మీరు బీసీలను ఇంకా కూడా మీరు ఇంకా మా చిన్న చూపు చూసినట్టయితే రేపు పొద్దున అసెంబ్లీ వచ్చే 3 సంవత్సరాల తర్వాత కూడా మా సత్తా బీసీలు మొత్తము అందరూ కూడా అగ్రవర్ణ కులాలు ఊడ్చుకోపోయేటట్టు కూడా మేము చేయడానికి బీసీలు అందరం ఈరోజు సమాయత్తమవుతాము, మేము ముందుకు వస్తాము. మీరు ఈరోజు మీ ఏదైతే బీసీలను తొక్కాలని చూస్తున్నారో రేపు పొద్దున మీరు ఎవరిని కూడా మీరు గెలవలేని పరిస్థితి కూడా తీసుకొస్తాము. మీరు ఈ 3 సంవత్సరాల్లో ప్రతి ఒక్క పార్టీ కూడా బీసీలను గౌరవించాలి, బీసీలకి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి. ఫండ్స్లో కూడా ఈ మార్చి బడ్జెట్లో కూడా బీసీలకు కేటాయించాలి. మా మున్నూరు కాపులో కార్పొరేషన్ ఫండ్స్ కూడా మాకు కేటాయించాలని కూడా ఏదో రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను 2 చేతుల దండం పెట్టి చెప్తున్నాను. మిగతా 3 ప్రధాన పార్టీలు కూడా మీరు బీసీలను మీరు చిన్న చూపు చూడొద్దని కూడా నేను తెలియజేస్తున్నాను ఈరోజు. థ్యాంక్ యూ అండి దేవయ్య పటేల్ గారు. చూసారు కదా, రాబోయే బడ్జెట్లో బీసీలకు సంబంధించి కూడా అలాగే మున్నూరు కాపు సామాజిక వర్గానికి ప్రత్యేక ప్యాకేజీ కానివ్వండి, ప్రత్యేక బడ్జెట్ రూపొందించాలని చెప్పేసి కూడా బడ్జెట్లో మాకు స్థానం కల్పించాలని చెప్పేసి కూడా కొండా దేవయ్య పటేల్ గారు డిమాండ్ చేస్తున్నారు. మరొక విషయం ఏంటంటే, కేవలం రాజకీయ లబ్ధి కోసమే బీసీలను ప్రధాన అస్త్రంగా వాడుకొని బీసీ సామాజిక వర్గానికి కానివ్వండి, మున్నూరు కాపు సామాజిక వర్గానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తూ ఉన్నారు. గడిచినటువంటి స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో కానివ్వండి, ఇటు మున్సిపల్ ఎన్నికల్లో కూడా సర్పంచ్ ఎన్నికల్లో 17%, అలాగే మున్సిపల్ ఎన్నికల్లో 30% మాకు కల్పిస్తే కనుక దానికి డబల్ రేట్లో దానికి సంబంధించి కూడా గ్రోత్ని సాధించి గెలిపించడం జరిగింది, అలాగే గెలవడం జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. కాబట్టి రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలతో కాకుండా అందులోనే కాకుండా తదితర వాటిల్లో కూడా మాకు స్థానాలు కల్పించాలి, ఇటు మున్నూరు కాపు సామాజిక వర్గానికి కానివ్వండి బీసీలందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పేసి కూడా గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నారు డాక్టర్ కొండా దేవయ్య పటేల్ గారు. ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ విత్ సాయి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 నిజం ఇదే మ్యాచ్.